హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోరికలు అనే కథ చెప్పుకుందాం. రామవరం అనే ఊరిలో రాము సోము అనే అన్నదమ్ములు ఉండేవారు. అన్న మహా తెలివైనవాడు, పిసినారి. సోము మంచితనానికి మారుపేరు. తండ్రి చనిపోయిన తరువాత రాము సోముని మోసం చేసి తండ్రి ఆస్తి అంతా తాను కాజేశాడు. రాము అతని భార్య ఇద్దరూ పిసినార్లే. వాళ్ళిద్దరూ విలాసవంతమైన ఇంట్లో జీవిస్తూ రూపాయి కూడా ఎవ్వరికీ సహాయం చేసేవాళ్లు కాదు. సోము తినటానికి తిండి కూడా లేక ఒక గుడిసెలో ఉండేవాడు. సోము అతని భార్య ఎవరు వచ్చినా వారిని ఆదరించి వాళ్లకు వీలైనంతలో అతిథి మర్యాదలు చేస్తూ వాళ్లకు సహాయం చేసేవాళ్లు. వీళ్ల జీవితం ఇలా ఉంటే ఊళ్ళో వాళ్ళు, సోము, మీ అన్నయ్య నిన్ను మోసం చేశాడు కదా, అతని మీద నీకు కోపం లేదా అని అడిగేవాళ్లు. అప్పుడు సోము, నాకెందుకు కోపం? నా రాత ఎలా ఉంటే అలా అవుతుంది. ఏదైనా భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో అదే జరుగుతుంది. భగవంతుడికి ఇదే ఇష్టమేమో అని ఊరుకునేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రాము ఇంటికి ఒక యోగి వచ్చి తలుపు కొట్టాడు. ఎవరు వచ్చారని రాము తలుపు తీస్తే ఆ యోగి, నేను కాశీ వెళుతున్నానయ్యా, రాత్రికి తినటానికి ఏదైనా పెట్టి పడుకోవడానికి ఏదైనా చోటు కల్పించగలవా అని అడిగాడు. అందుకు రాము, అలాంటి గొప్ప పనులు చేయడానికి నేను సరైన వాణ్ణి కాదు. ఈ ఊర్లో అలాంటి గొప్ప గొప్ప పనులు చేసేవాడు నా తమ్ముడు సోము అని అందరూ చెప్పుకుంటారు. నువ్వు వాడింటికి వెళ్ళు, నిన్ను బాగా చూసుకుంటాళ్లే. అదిగో ఎదురుగా ఉన్న గుడిసే వాడిల్లు అని చెప్పి మొహాన తలుపేశాడు. ఆ యోగి సోము ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. సోము అతని భార్య ఎంతో ఆనందించి, అయ్యా, మాకున్న దాంట్లో మీకు చేయగలిగిన సేవ చేస్తాము. మీకు ఇబ్బంది లేకపోతే ఈ గుడిసెలో మీరు తలదాచుకోవచ్చు అని చెప్పి వాళ్లకున్న దాంట్లో భోజనం పెట్టి ఆయన పడుకోవడానికి ఆ ఇంట్లో చోటు కూడా ఇచ్చారు. ఉదయాన్నే నిద్రలేచి ఆ యోగి, మీ అతిథి మర్యాదలతో నేను చాలా సంతోషించాను. మీకు 3 వరాలిస్తాను, ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు. అందుకు సోము, స్వామి, మాకు పిల్లలు లేరు, పిల్లల్ని ప్రసాదించండి స్వామి అన్నాడు. సోము భార్య, స్వామి, మాకు అతిథి మర్యాదలు చేయడానికి సరిపడే ఇల్లు లేదు, అలాంటి ఒక ఇల్లుని ప్రసాదించండి స్వామి. అలాగే మేము అతిథి మర్యాదలు చేయడానికి మాకు ఆర్థిక ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మా ఇంటికి వచ్చే వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడానికి సరిపడే ఆర్థిక స్తోమత ఇవ్వండి స్వామి అన్నారు. వాళ్ల కోరికతో సంతోషించి ఆ యోగి వాళ్లని ఆశీర్వదించి తదాస్తు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ యోగి వెళ్ళగానే వారు ఉంటున్న గుడిసె మాయమై దాని ప్రదేశంలో విలాసవంతమైన భవనం ప్రత్యక్షమయ్యింది. ఉదయాన్నే రాము బయటకి వచ్చి చూసేసరికి గుడిసెగా ఉండాల్సిన సోము ఇల్లు పెద్ద భవంతిగా మారిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. రాము భార్య వెంటనే, ఏవండి, రాత్రికి రాత్రి ఇంత సంపద ఎలా వచ్చిందో వెళ్ళి మీ తమ్ముణ్ణి కనుక్కొని రండి, త్వరగా వెళ్ళండి, ఇంకా చూస్తారేంటి అంది. రాము వెంటనే సోము దగ్గరకు వెళ్ళి, ఏం జరిగింది, ఎలా ఇంత సంపాదించారు అని అడిగాడు. అందుకు సోము రాత్రి జరిగిన విషయమంతా రాముకి చెప్పాడు. రాము ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాము భార్య, ఆ యోగి ఎటు వెళ్లాడో కనుక్కొని వెంటనే మీరు గుర్రం తీసుకొని ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. ఆ యోగి దొరికిన వెంటనే ఆయన్ని మన ఇంటికి తీసుకురండి. మనము కూడా ఆయనకు అతిథి సత్కారాలు చేసి ఇంకా సంపద తెచ్చుకుందాం అంది. రాము వెంటనే తన గుర్రం మీదెక్కి ఆ యోగి వెళ్లిన దారి వైపు ఆయన్ని వెతుక్కుంటూ పరిగెత్తాడు. చాలా దూరం వెళ్లిన తరువాత ఆ యోగి ఆ దారిలో వెళ్తూ కనిపించాడు. రాము వెంటనే ఆ యోగి దగ్గరకు వెళ్ళి, స్వామి, రాత్రి ఏదో మాట్లాడాను, మీకు నేను అతిథి మర్యాదలు చేయాలి, మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని అడిగాడు. అందుకు యోగి, నాయనా, నేనిప్పుడు కాశీ వెళుతున్నాను, మళ్ళీ వెనక్కి రాలేను, ఈసారి వచ్చినప్పుడు వస్తానులే అన్నాడు.
అందుకు రాము, స్వామి, మీరు అతిథి మర్యాదలు తర్వాతైనా స్వీకరించండి, కానీ మీరు నా తమ్ముడికిచ్చిన 3 వరాలు నాకు కూడా ఇవ్వండి. బాకీ ఉన్న అతిథి మర్యాదలు ఈసారి వచ్చినప్పుడు తీర్చుకుందాంలేండి అన్నాడు. ఆ యోగి నవ్వి, సరే నాయనా, నీకు కూడా 3 వరాలిస్తాను. 3 సార్లు నువ్వేమి కోరుకుంటే అవి జరుగుతాయి అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోయారు. ఆ యోగి నాకు కూడా వరాలిచ్చాడని ఆనందంగా తన భార్యకు చెప్పడానికి గుర్రం మీద ఎంతో వేగంగా రాము వెనక్కి బయలుదేరాడు. దారిలో గుర్రం పరిగెత్తలేక బాగా రొప్పుతుంది. ఇది చూసిన రాము, అయ్యో, ఈ గుర్రం ఇప్పుడు రొప్పుతూ పరిగెడుతోంది, ఇప్పుడిది చస్తే నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. వెంటనే గుర్రం అక్కడికక్కడే చచ్చిపడింది. అప్పుడు రాము, అయ్యో, నేను కోరుకున్న కోరిక ఇలా వృధా అయిపోయిందా అనుకొని, ఆ గుర్రం చస్తే చచ్చింది, దీని జీను మళ్ళీ నేను గుర్రం కొనుక్కున్నప్పుడు ఉపయోగపడుతుంది కదా అని ఎందుకు వదిలేయడం అని చెప్పి గుర్రానికున్న జీను తీసి తన భుజం మీద వేసుకొని నడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం ఇలా వెళుతూ రొప్పుతూ, ఇలా వెళ్ళి ఆ యోగిని పట్టుకురమ్మని చెప్పి మా ఆవిడ సుఖంగా ఇంట్లో కూర్చుంది, నేను ఈ ఎండనబడి ఈ జీను మోయలేక చస్తున్నాను, ఈ జీను మా ఆవిడ మోస్తే గాని దానికి నేను పడే కష్టమేంతో తెలియదు అన్నాడు. వెంటనే జీను మాయమైంది. అప్పుడు రాము, అయ్యో, నా ఈ కోరిక కూడా వృధా అయింది, ఈ జీను ఇప్పుడు నా భార్య తల మీదకి వెళ్ళి ఉంటుంది అనుకుంటూ కష్టపడి నడుస్తూ ఇంటికి చేరాడు. ఇంటికి చేరేసరికి రాము భార్య తల మీద జీను కనిపించింది. ఏవండి, పొద్దున్నుంచి ఈ జీను మోయలేక చస్తున్నాను, ఇది వదిలించుకుందామంటే వదలట్లేదు, ఏదో ఒకటి చేయండి అంది. ఇద్దరూ ఆ జీను తొలగించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు రాము, ఇప్పుడు నేనేదైనా కోరిక కోరితే ఆ ఉన్నొక్క కోరిక కూడా వృధా అయిపోద్ది, ముందు మనకింకా ఎక్కువ డబ్బు వచ్చి పడాలని కోరుకుంటాను, తర్వాత నీ విషయం చూద్దాంలే అన్నాడు. ఏవండి, మీరు ఆ కోరిక కోరుకుంటే ఈ జీను జీవితకాలం నా తల నుండి వదలకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? ముందు ఈ జీను నా తల మీద నుండి పడిపోతుందని కోరుకోండి, చస్తున్నానిక్కడ అంది. రాము, సరే, అలాగే కోరుకుంటాను అని మా ఆవిడ తల మీద నుంచి ఈ జీను వదిలేయాలి అని కోరుకున్నాడు. వెంటనే ఆ జీను తన భార్య తల నుంచి జారి కింద పడిపోయింది. తన 3 కోరికలు తీరకపోగా తనకున్న గుర్రం చనిపోయి కష్టాలు తెచ్చుకున్నందుకు వాళ్ళిద్దరూ తలపట్టుకున్నారు. కానీ సోముకి మాత్రం 2 ప్రయోజకులైన మంచి పిల్లలు పుట్టారు. వాళ్ల కుటుంబం మొత్తం ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి మర్యాదలు చేస్తూ సుఖంగా సంతోషంగా జీవించసాగారు. అది చూసి ఎంత డబ్బులున్నా కడుపులో మంటారక జీవితకాలం బాధపడుతూ రాము అతని భార్య జీవించసాగారు. ఈ కథను చూస్తే మనకున్న దానితో తృప్తి చెందాలి, కానీ పక్కన వాడి కర్మఫలం వల్ల వాడు సంపాదిస్తే వాడి మీద పడి ఏడిస్తే మనకున్న సంతోషాలు పోయి మన జీవితంలో ఏడుపులు తప్పితే ఏమీ మిగలవని అర్థమవుతుంది. ఇక్కడితో ఈ కథ పూర్తయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.